ఏంటి లాభం అమ్మా, ఏంటి లాభం? నువ్వే నాకు చెప్పు. నేను ఇంట్లో ఉన్నా లేకపోయినా ఎవరికైనా ఏమైనా తేడా ఉంటుందా? ఉదయాన్నే నీకు వేరే పనేమీ లేదా ఏంటి? ఇలా కంప్లైంట్ చేయడానికి వచ్చేసావు? కంప్లైంట్ ఇవ్వకుండా ఎలా ఉంటానమ్మా? ఈ ఇంట్లో నన్ను ఎవరైనా పట్టించుకుంటున్నారా? ముందు నాన్నగారు నన్ను కాలి కింద చెప్పులాగా తొక్కిపెట్టుంచారు. ఇక ఇప్పుడు శివన్నయ్య వచ్చి నా నెత్తి మీద కూర్చున్నాడు. నాకసలు కొంచెం కూడా అర్థం కావట్లేదు. నాన్నగారు లేకపోతే బాధ్యతల్ని శివన్నయ్యకే ఎందుకు ఇస్తున్నారు? నాకెందుకు ఇవ్వట్లేదు? అరే, నేను మాత్రం ఆయన కొడుకుని కదా? నాన్నగారికి ఏదైతే సొంతమో దాని మీద నాకు కూడా ఎంతో కొంత అధికారం ఉంటుంది కదా, ఆస్తి అంతస్తు. కానీ ఇప్పుడు మొత్తం శివన్నయ్యకే దక్కుతోంది. ఇక ఇప్పుడు ఆ మఠాధ్యక్షుని పదవి కూడా శివన్నయ్యకే దక్కుతోంది. వా, ఇంతకాలంగా నేను దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నానో అది ఇప్పుడు శివన్నయ్యకి దక్కుతోంది. లేదమ్మా, అలా జరగడానికి వీల్లేదు. ఏది ఏమైనా కానివ్వు, శివన్నయ్య మాత్రం మఠాధ్యక్షుడు కావడానికి వీల్లేదు. తను నీకు సవతి కొడుకమ్మా. ఇక నేను నీ కన్న కొడుకుని. నువ్వు నాకింత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకోగలవు? నువ్వేమైనా మాట్లాడతావా, లేక నీ కొడుకు ఓడిపోతుంటే మౌనంగా చూస్తూ ఊరుకుంటావా? ఇలా మాట్లాడడం వల్ల ఏమీ జరగదు కదా ప్రతాప్. చేయడం వల్ల జరుగుతుంది. కానీ నీకు ఈ విషయం ఎప్పటికీ అర్థం కాదు. ఎప్పుడు చూసినా ఏదో ఒక ఫిర్యాదు చేస్తూనే ఉంటావు. నా దగ్గరకు వచ్చి సహాయం అడుగుతూ ఉంటావు. అరే, నీకు నువ్వుగా స్వయంగా ఏదైనా పని చేయడం నేర్చుకో. ఏంటి? నేనేం చేయాలో చెప్పు. ఏం లేదండయ్యా, నేను ఇటువైపు నుంచి పూజ చేసుకోవడానికి ఇలా వెళ్తున్నా. ఉన్నట్టుండి ఇక్కడ చూస్తే కిటికీలో చాలా ఎక్కువ మట్టి ఉంది. ఇలా చూడండి. అత్తయ్య గారు కనుక చూసారంటే అప్పుడు ఆయమ్మని పాలలోంచి తీసేస్తారు. ఈ మధ్య అసలు ఆయమ్మకి పని మీద ధ్యాస లేకుండా పోయింది. సరిగ్గా చేయడం లేదు. ముసలైపోతున్నారు కదా. నేను ఒక పని చేస్తాను. నేను ఒకసారి వెళ్ళి ఆయనతో మాట్లాడుస్తాను. నా కళ్ళల్లోనే దుమ్ము కొట్టడానికి ప్రయత్నమా? పెద్దొచ్చింది. చూసావా, ప్రపంచంలో రకరకాల మనుషులుంటారని తెలుసుకో. కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటారు, మరికొంతమంది అలాంటి వాళ్ళు. ఇదేంటి బావగారు, మీరు యాపిల్ ఎందుకు తింటున్నారు? పనిలోకి వెళ్ళాలి, అందుకే ఈ పండు తిని వెళ్తాను. బావగారు, పండు తిన్నంత మాత్రాన మీకు కడుపు నిండిపోతుందా? నేను మీకోసం పరోటాలు చేసి తీసుకొస్తాను. వద్దొద్దు, ఏం పర్లేదు, నాకిది సరిపోతుంది. నువ్వు ఎలాగో వచ్చావు కాబట్టి నాకు ఒక పని చేసి పెట్టు. మీరు నాకు ఆజ్ఞాపించండి చాలు. గంగ కోసం నేను ఈ లేపనం తయారు చేశాను. ఇది ఇచ్చి తనని రాసుకోమని చెప్పండి, ప్రశాంతంగా ఉంటుంది. అలాగే. చాలా దారుణంగా కుట్టాయి తనడి చేవలు. అసలు అన్ని చేవలు ఎక్కడి నుంచి వచ్చాయో నాకు తెలియడం లేదు. సరే, నేను వెళ్తాను. అలాగే, మర్చిపోకుండా తనకిచ్చేయండి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,